బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పలు సంస్థల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. తెలంగాణలో టాటా గ్రూప్ 1500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. తెలంగాణలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. వీటిలో కొత్త కోర్సులు, మాస్టర్ ట్రైనర్ల నియామకానికి 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా విస్తరణలోనూ హైదరాబాద్ ను ట్రాన్సిట్ హబ్ గా ఎంచుకోనుంది. హైదరాబాద్ నుంచి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల కనెక్టివిటీని పెంచనుంది. తెలంగాణ అభివృద్ధికి టాటా గ్రూప్ కీలకమైన భాగస్వామ్యం అందిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతున్న టాటా గ్రూప్ కు తగిన సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలు నెలకొల్పేందుకు చొరవ చూపాలని టాటా గ్రూప్ ను కోరారు. తెలంగాణలో వీలైనంత మేరకు తమ గ్రూప్ వ్యాపారాలను విస్తరిస్తామని టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, తెలంగాణలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొని 4 రోజుల పాటు పాల్గొని ఆయన తిరిగి లండన్ కు చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపు 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టేందుకు కూడా వివిధ సంస్థలు, అదేవిధంగా ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఆసక్తి కనబర్చాయి. అంతేకాకుండా పలు కంపెనీలు కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీస్ అన్ని కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా చూసినట్టయితే మనకు ఆర్గాన్ సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీ కానీ ఇతరత్ర కంపెనీలు అన్ని కూడా అమెజాన్ లాంటి కంపెనీలు కూడా ముందుకు వస్తాయని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. దీంతో పాటుగా మనకు ప్రధానంగా ఆర్గాన్ కంపెనీ వాళ్ళు ఇప్పటికీ 2,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఎంఓయూ కుదిరింది. 1500 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉంటుంది. దాంతో పాటుగా గౌతమ్ అదానికి సంబంధించినటువంటి స్కిల్ యూనివర్సిటీ కోసం 12,400 కోట్ల రూపాయల సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి కూడా వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఎంఓయూ కూడా కుదుర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా అంబుజా కంపెనీకి సంబంధించినటువంటి 1,400 కోట్లు, అదేవిధంగా గోడి ఇండియా ప్రాజెక్టు ద్వారా గిగా స్కిల్ సంబంధించిన బ్యాటరీస్ కంపెనీ వాళ్ళు 8,000 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు కూడా వాళ్ళు ఆసక్తి కనబరిచారు. ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. దీని ద్వారా 6,000 మంది ఉపాధి అవకాశాలు కల్పించున్నారు. అంతేకాకుండా పంపుడు స్టోరేజ్ సంబంధించిన ప్రాజెక్టు ద్వారా 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు కూడా ఎంఓయూ కుదుర్చుకున్న సందర్భం ఉంది. దీంతో పాటుగా గ్రీన్ వర్క్ డాటా సెంటర్ సంబంధించిన వారు కూడా ఆ కంపెనీ ఎంఎన్సీ కంపెనీ ఇది 5,200 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎంఓయూ కూడా కుదుర్చుకోవడం జరిగింది. గాడ్రేజ్ కంపెనీ సంబంధించిన కెమికల్ ప్లాంట్ కోసం 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతుంది. దీంతో పాటుగా ఖమ్మం జిల్లాలో పామాయిల్ గార్డెన్స్ కు ఏర్పాటు చేసుకుని 250 కోట్లతో ఉండబోతుంది. సో మొత్తంగా చూసినట్టయితే 40 నుండి 50,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణలో ఫార్మాస్యూటికల్, అదేవిధంగా శక్తి ఉత్పాదక సంబంధించినటువంటి రంగాల అన్నింటిపైన కూడా ఈ యొక్క దావోస్ పర్యటన జరిగింది. మొత్తం చాలా మట్టుకు అంటే ఎంఎన్సీస్ కంపెనీస్ తో పాటుగా మిగతా దేశ విదేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలందరూ కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా సంసిద్ధత వ్యక్తం చేశారు. సుస్థిరతమైన అభివృద్ధి కోసం ప్రభుత్వము, ప్రైవేటు, అదేవిధంగా పారిశ్రామిక వాళ్ళు కలిసికట్టుగా ఉన్నట్టయితే సమాజ
సహజ పురోగతి చెందుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడడం జరిగింది. అంతేకాకుండా తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని, డెఫినెట్ గా వ్యవసాయం ఈ ప్రపంచ యొక్క ప్రపంచం అందరికీ అన్నం పెట్టే రైతు కుటుంబం నుంచి వచ్చినందుకు గర్వపడుతున్నానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు స్వర్గధమంగా ఉండే విధంగా తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా సంబంధించిన ఆ శాఖ సంబంధించిన అధిపతులకు, అదేవిధంగా ఎంఎన్సీ కంపెనీస్ సీఈఓలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రియారిటీ రంగాలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టినట్టయితే డెఫినెట్ గా ప్రభుత్వం అన్ని విధాల సహకారం చేస్తుంది. తద్వారా విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటుగా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం ద్వారా తెలంగాణ ఖ్యాతిని మరింత విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి యొక్క దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి సదస్సు అన్నది పూర్తి స్థాయిలో కూడా ఫుల్ఫిల్ అయిందని చెప్పవచ్చు. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.